ఒక్క ఆఫీస్ అయినా తెచ్చినావా? మరి అదేందో ఆఫీస్ చెప్పు, నేనే తీసుకొచ్చిస్తా. ఆ ఆఫీస్ పేరేందో చెప్పు, నేనే తెచ్చిస్తా. మరి ఎందుకు ఈ చిల్లర మాటలు? ఏం చేసినావు నువ్వు? ఈ మెదక్కు నువ్వు చేసిన పని ఏందో చెప్పు. నేను చెప్తున్నా, మేము సిద్దిపేటతో సమానంగా మెదక్ని అభివృద్ధి చేసినాం. మెదక్ జిల్లా తెచ్చినాం, కలెక్టరేట్ తెచ్చినాం, ఎస్పీ ఆఫీస్ తెచ్చినాం, మహిళా డిగ్రీ కాలేజ్ తెచ్చినాం, 4 లైన్ల రహదారి చేసినాం, గణపురం కాలువలు బాగు చేసినాం, మెడికల్ కాలేజ్ తెచ్చినాం. ఇట్లా 100 పనులు చెప్తాను నేను. మీరు తెచ్చింది ఏందో ఒక్కటి చెప్పండి, నాకు ఉన్నది ఒకటనే. अरे हमारे मुसलमान भाइयों के लिए जबरदस्त शादी खाना बना के दिए हम। हर साल मैं मिनिस्टर रहे तो भी हर साल दावत इफ्तार में मैं मेदक में शामिल हुआ था। जितना भी काम था मैं हर साल ये जिले के मंत्री बनते हुए जैसा सिद्धि पार्क में दावत इफ्तार में जाता था, वैसा मैं मेदक में भी इफ्तार के दावत में आता था। मैं कांग्रेस वाले क्या करा? असल जैसिंदेमुन्नది पैसा पन చేసినవా మా ముస్లింలకు? हमारे मुसलमानों को एक पैसा का काम हुआ क्या मेदक में? इमाम मौजम साहब का कुछ काम हुआ? कब्रिस्तान का कुछ काम हुआ? या नौजवान बच्चों के लिए कुछ काम हुआ? या 1 तुला सोना मिला? क्या करे तुम लोग? केसीआर साहब ने शादी मुबारक दिए, मेदक में टिमरी स्कूल लगाए, शादी का ना बनाए, हर कोई काम हम करके दिखाए। ये लोग 1 पैसा का भी काम नहीं करे आज तक। ఆలోచించాలి మీరందరూ కూడా. ఇలా అక్క చెల్లెలకు మహాలక్ష్మి వచ్చిందా? నెలకు 2500 ఇవ్వాలి. ఇప్పుడు 26 నెలలు అయింది. అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు 65,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. 65,000 బాకీ పడ్డది. ఏమడన్నా కాంగ్రెస్ వాడు వచ్చి ఓటు అడిగితే బిడ్డ 65,000 ఫస్ట్ ఆడ పెట్టరా అని అడుగుతున్నారు. వాడిని 65,000 పెట్టినాకనే వాడు ఓటు అడగాలి కాంగ్రెస్ వాడు. ఏమన్నారు అప్పుడు? ఇందిరమ్మ రాజ్యం వస్తుంది డిసెంబర్లో, మేము రాగానే ఇక జీతం పడ్డట్టు నెల 2500 పడతాయి. పడ్డాయి ఎవరికన్నా? మొన్న కాంగ్రెస్ లీడర్ అంటుండు జెట్టి కుసుమ్ కుమార్, మేము మహాలక్ష్మి ఇచ్చేసినాం 2500 పడ్డాయి అందరికి అంటుండు. మరి ఎవరికి పడ్డాయో నాకైతే ఎవరు పడ్డాయని చెప్పలే ఇప్పటిదాకా. ఈ రకంగా మోసం చేస్తున్నారు. తులం బంగారం రాలే కానీ ధర మాత్రం 80,000కి 1,60,000 అయింది. డబుల్ అయింది రేవంత్ రెడ్డి వచ్చినాక. అయిందా లేదా? మరి ఈ కథలు ఉన్నాయి. 4,000 పింఛన్ కేసీఆర్ గెలిస్తే 2,000 ఇస్తా అన్నాడు. మొదటి నెలలనే చేసిండు. గెలవంగానే 2,000 ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు వీళ్ళది 2 ఏళ్ళని అర్థమైనా 4,000 రాలే. 4,000 దేవుడు ఎరుగు, మధ్యలో 2 నెలలు ఎగరగొట్టిండు. 2,000 పెంచలే కానీ 2 నెలల పింఛన్ మాత్రం ఎగరగొట్టిండు నడిమిట్లా. ఇవాళ అది కాంగ్రెస్ చేసిన ఘనకార్యం. ఏం ఒక్క పని మెదక్లో జరిగిందా? ఇలా కాంగ్రెస్ పార్టీకి మెదక్లో ఓటు అడిగే హక్కే లేదు అని చెప్పి నేను బల్లగుద్ది చెప్పదలుచుకున్నా. ఏం చెప్పి ఓటు అడుగుతారు? ₹1 పని అయిందా? 4,000 పెన్షన్ ఇచ్చిండ్రా? మహాలక్ష్మి ఇచ్చిండ్రా? తులం బంగారం ఇచ్చిండ్రా? ఉల్టా దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, చెరువులలో చేపలు కోసుడు బంద్ అయిపోయింది, గొర్రె పిల్లలు యాదవులకు బంద్ అయిపోయినాయి. అన్ని బంద్ పెట్టడే తప్ప కొత్తగా ఇచ్చినవి ఏమున్నాయి? ఏమన్నంటే బస్సు ఫ్రీ, ఆడవాళ్ళకు ఫ్రీ అంటివి, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టివి. ఇంకా ఏమైపోయాయి? ఆడికాడికి అయిపోయాయి. ఆడవాళ్ళకు ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు ₹10 టికెట్ ₹20 కొట్టిండు. ఇక ఆడికాడికి అయిపోయాయి. నువ్వు ఇచ్చింది ఏమున్నది? అంతా ఆగమాగం, సగం. ఇలా రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఇలా ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి. అబద్ధాలు ఒక్కసారి అడగలుగుతావు, ఒక్కసారి నమ్ముతారు అబద్ధాల్ని. ఎప్పుడు నువ్వు ఆడే అబద్ధాలు ప్రజలు నమ్మరు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. నీ అబద్ధాలతో ఒకసారి గెలిచినావు. ఇవాళ రైతు బంధు ఎందుకేలే? ఇప్పుడు యాసంగి పంట ఫిబ్రవరి వచ్చింది. మా మెదక్లో రైతులు లేరా? మున్సిపాలిటీలో రైతులు ఉండరా? ఆయన అనుకుంటుండు ఊర్లలో రైతులు ఉంటారు, మున్సిపాలిటీలో రైతు బంద్ వేయకుండా ఓట్లు పట్టాయి అనుకుంటుండు. యాసంగి పంటకు ఎగ్గొట్టిండు. ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు రాలే. బిడ్డ రేవంత్ రెడ్డి 11వ తారీఖులోగా రైతు బంధు రాకపోతే పట్టణాల్లో ఉండే రైతులు నిన్ను చీరి సింత గట్టరు, నిన్ను నీ కాంగ్రెస్ పార్టీ.
నీ సంగతి చెప్తారు రైతులు, నీ లాగుల తొండలు దొరగొట్టారు రైతులు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీకే వస్తుంది ఆ భాష, మాకు రాదా ఏంది? నువ్వు ఒకటంటే మేము రెండు అంటాం, నువ్వు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం, నువ్వు భాష నోరు జారితే మేము కూడా జారవలసి వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. ఈయనేదో ఆరువాడుకు పోయిండు, ఆడేమో చదువుకోరొచ్చిండు, జరేమన్నా బుద్ధిమంతుడు అవుతాడేమో అనుకున్నా. కుక్కతోక వంకర అన్నట్టు ఈయన బుద్ధి ఎప్పుడు వంకరనే. ఈయన మారడిగా, ఈయన మారే రకమే కాదని అర్థమైపోయింది జనాలకు. నీకు టైం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెప్తారు. నేను మెదక్ ప్రజల్ని తల వంచి శిరసు వంచి మెదక్ ప్రజల్ని ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, ఈ కొనుక్కునే దొంగలకు, ఈ అమ్ములు పోయే దొంగలకు మీరే గుణపాఠం చెప్పాలి. నికార్సైన బీఆర్ఎస్ బిడ్డలు, తెలంగాణ బిడ్డలు ఈ వేదిక మీద ఉన్నారు. గులాబీ పార్టీని గెలిపించండి, కారు గుర్తు కోటేసి గెలిపించండి. మెదక్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. గతంలో కూడా చేసినాం, రేపు కూడా చేస్తాం. మళ్ళా 2 ఏళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటాడు. వీళ్ళు గెలిస్తే 5 ఏళ్ళు ఉంటారు. వీళ్ళు 5 ఏళ్లలో దోసాలు పోతే మళ్ళీ మన గవర్నమెంటే కదా, మనమే ఉంటాం కదా. మీ కలలు నిజం చేస్తాం. అయినా ఒక్క విషయం బాగా ఆలోచించండి. రేవంత్ రెడ్డి అధికారంతో విర్రవీగుతున్నాడు. ఇప్పుడు 4000 పింఛన్ ఇయ్యలే, అయినా ఓటేద్దామా? రేపు ఏమంటాడు? నేను అసెంబ్లీలో అడిగినా అనుకో, అసెంబ్లీలో ఏమయ్యా రేవంత్ రెడ్డి నువ్వు 4000 పింఛన్ ఇస్తా అన్నావు, సగం అయిపోయింది, సగం టైం పుణ్యకాలం అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తావని నేను అడిగితే ఏమంటాడు? నువ్వు ఈ ముచ్చట మెదక్లో కూడా చెప్పినవయ్యా, నువ్వు 4000 ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. నేను 2500 అక్క చెల్లెలకు ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదు, పిల్లల చదువులు ఆగం చేసిండు, అయినా నాకే ఓట్లేసిన అంటాడు. తులం బంగారం ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినా, నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఎగ్గొట్టినా, నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినా, నేను మోసం చేసినా నాకే ఓటేసిండ్రు అంటాడు. ఈ పుణ్యాత్ముడు వెనకటోసారి అన్నాడు, మోసపోయేటందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, మోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నాడు. మరి ఎప్పుడు మోసపోదామా? మోసం చేసిన వారికి గుణపాఠం చెప్పుదామా? ఆలోచించండి. మోసం చేసిన రేవంత్ రెడ్డికి, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మేము మీకోసం పోరాడుతున్నాం. ఏం చేస్తుండు? గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టుండు మా మీద, పోలీస్ స్టేషన్కు పిలుస్తున్నాడు.